హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనుమ. అయితే డ్రీమ్స్ అంటే ఏంటి? అసలు ఎందుకొస్తాయి? డ్రీమ్స్ అన్నది మనకి ఫస్ట్ రకం ఏంటంటే, మనకి మనకి పడుకోగానే చింతిత జాములు అంటారు. పడుకోగానే వచ్చే డ్రీమ్స్. అంటే మనం ఈ రోజంతా ఏం ఆలోచించాము? అమ్మ నాకిది చేయలేదు, లేకపోతే హస్బెండ్ అది, లేకపోతే పిల్లలు ఇలా చేయట్లేదు, చెప్తే వినట్లేదు. ఇలా మనం ఏదేదో అనుకుంటాం గదా! పిల్లలు బావుండాలి, బావున్నారు ఇట్లా అనుకుంటాం గదా! అవి మనకొస్తాయి ఇమ్మీడియేట్‌గా. ఏవైతే మీరు ఆలోచిస్తున్నారో అవి మటికే ఒస్తాయి. సో, అది ఫస్ట్ స్టేజ్ అన్నమాట. ఆ స్టేజ్‌లో మీ మైండ్, ఆలోచనలు అలాగే మీకు ఆహ్, బాడీ కూడా అవేక్ ఉంటుంది. అందుకని ఓన్లీ మైండ్‌లో జరిగే ఆలోచనలు మట్టుకే మీకు డ్రీమ్ లాగా ఒస్తాయి. రెండోది వ్యాధిజాములు. వ్యాధిజాములు అంటే మనం ఎప్పుడైతే సిక్ ఉంటామో, జ్వరమో అట్లా ఒస్తుందో, ఆ టైంలో సిక్‌గా ఉన్నప్పుడు మనకి వచ్చే డ్రీమ్స్ అవెట్లా ఒస్తాయంటే, సడెన్‌గా మనం పైనుంచి పడ్డట్టు, డ్రాప్ అయినట్టు ఇట్లాంటివన్నీ ఇన్‌సెక్యూర్డ్ ఒస్తాయన్నమాట. ఎందుకంటే మనము వ్యాధిలో ఉన్నప్పుడు బాగా ఇన్‌సెక్యూర్డ్‌గా ఉంటాం. భయంతో ఉంటాం. లోపల కూడా అమ్మో! అమ్మో! ఇప్పుడు నేను రోజులో నాకు తగ్గుతుందా? నేను బెడ్‌లో ఉన్నా, లేవరాదు ఇలాంటివన్నీ ఆలోచనలుంటాయి కాబట్టి అలాంటి డ్రీమ్సే ఒస్తాయి. వ్యాధులవే ఒస్తాయి. అది మనం కన్సిడర్ చెయ్యం. ఇవి డ్రీమ్స్ కిందకి అంటే మనం చేసే డ్రీమ్స్ కిందకి మాస్టర్స్ ఇచ్చిన డ్రీమ్స్ కిందకి రావు. ఇది క్లారిటీగా పెట్టుకోండి. మూడోది మీకు ఎర్లీ మార్నింగ్ వచ్చే డ్రీమ్స్ సుషుప్త అవస్థ అంటారు దాన్ని. అంటే ఏంటంటే సుషుప్త అవస్థ అంటే మనము బాడీ, మైండ్ 2 కామ్ అయిపోతాయి. ఆలోచనలు కూడా ఉండవక్కడ. అక్కడ బాడీ ఉండదు, మైండు ఉండదు. మన సోల్ ఒక్కటే అవేకనంగా ఉంటుందనమాట. దాన్ని సుషుప్తావస్థ అంటారు. అదెప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉంటది. అది 2 ఏఎం నుంచి ఉండొచ్చు, 1 ఏఎం నుండి ఉండొచ్చు, 3 ఏఎం నుండి ఉండొచ్చు. పర్వాలేదు. ఆ సుషుప్తావస్థ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో ఆ స్టేజ్‌కెళ్తారు. ఆ స్టేజ్‌కెళ్ళగానే మాస్టర్స్ మీకు అడిగిన డ్రీమ్‌ని ఇస్తారు.